యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోకముందు మనము జీవించిన జీవితం ఒకటి, యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత జీవించే జీవితం ఒకటి. అయితే నేను ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను, వినండి. యేసు ప్రభు వారిని తెలుసుకోకముందు మనము జీవించిన జీవితం అంతా తెలియక మనం చేశాము, తెలియక మనం జీవించాము, తెలియక మనం నడుచుకున్నాము, తెలియక మనం తొందరపడ్డాము, తెలియక మనం కోపపడ్డాము, తెలియక మనం అలిగిపోయాము, తెలియక మనం కొట్టుకున్నాము, తెలియక మనం తిట్టుకున్నాము, తెలియక మనము ఆశలు కలిగి ఉన్నాము, తెలియక మనము రకరకాల పరిస్థితులలో మనం ప్రభుని తెలియక ముందు జీవించాము. కారణం ఏంటిదంటే లోకముతో పాటు మనం కూడా పరుగులు తీశాము. ఇక లోకమే మనకు సర్వస్వము, ఇంతటితో జీవితం కథ ముగిసిపోతుంది, తర్వాత ఇక జీవితం ఉండదు అనేది మనకు ఒకప్పుడు తెలియక అట్లా చేశాం. ప్రియులరా, ఇప్పుడు ప్రభుని తెలుసుకున్న తర్వాత మనము చేసే వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట ప్రభుకు ఒకరోజు నువ్వు లెక్క చెప్పవలసి ఉంటుంది. ప్రభుకు లెక్క చెప్పవలసి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరికి ఇస్కరియోతు యోధ వచ్చినప్పుడు ఇస్కరియోతు యోధను కనిపెట్టి చూశాడు. కనిపెట్టి చూసి యేసుక్రీస్తు ప్రభు వెనకాలే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వెనకాలే తిరుగుతున్నాడు. యేసు ప్రభు చేసే అద్భుతాలు, యేసు ప్రభు చేసే మహాత్య కార్యములు, యేసు ప్రభు చేసే సూచక క్రియలు, ఇవన్నీ ఇస్కరియోతు యోధ శిష్యుడు కళ్ళతో చూసినటువంటి వ్యక్తి. సముద్రములో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు గాలి తుఫానును గద్దించినప్పుడు చూసినటువంటి వ్యక్తి. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంటున్న లాజరు యొక్క శవము, కుళ్ళిపోయిన శవాది బ్రతికించి బయటికి తీసుకొచ్చి సజీవునిగా లాజరును బ్రతికించినటువంటి దృశ్యాన్ని లాజరు చూశాడు. ఒక మార్గములో వెళుతూ లాజరు బ్రతకడము ఇస్కరియోతు యోధ చూశాడు. ఒకరోజు మార్గములో ప్రయాణం వెళ్తూ ఉంటే ఒక అంజూరపు చెట్టు ఆకులతో నిండుకొని ఉంది, దానికి ఫలాలు లేకపోవడంను చూసి ఆ చెట్టును శపించాడు. ఇక ఎప్పుడు కూడా నువ్వు కాపు కాయకుండా ఉందువుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టుతో మాట్లాడినప్పుడు, ఇక నువ్వు ఏర్లతో ఎండిపోదువుగాక అని చెప్పినప్పుడు ఈ విషయం కూడా ఇస్కరియోతు యోధ మనసు పూర్తిగా కళ్ళతో చూశాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆ చెట్టు ఏర్లతో సహా ఎండిపోయింది. అప్పుడు అన్నారు, ప్రభువా, మనం వెళ్ళేటప్పుడు పచ్చగా ఆకర్షణీయంగా కనిపించిన ఈ చెట్టు తిరిగి వచ్చే లోపల ఎండిపోయింది కదా, నీ మాటకు ఇంత అధికారం ఉందా అని శిష్యులు అన్నప్పుడు విన్న అటువంటి ఇస్కరియోతు యోధ. ప్రియులరా, ఆయన ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని మహాత్య కార్యములు చేసినా, ఇన్ని సూచక క్రియలు చేసినా ఇస్కరియోతు యోధ హృదయం మారలేదు, కఠినపరచబడింది, మొండిగా ప్రవర్తించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలు మొండితనముగా ఉండడం అది మంచి పద్ధతి ఏమాత్రమో కాదు. దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉండాలి? తగ్గించుకొని బ్రతకాలి, సహనము కలిగి జీవించాలి, తొందరపాటు లేకుండా అన్ని విషయములలో సహనముతో సమాధానముగా మనము ముందుకు నడవాలి. మనము లోకము తిరిగి మనం పరుగులు తీసినప్పుడు ఇక లోకముతో మనకు శిక్షా విధి కలగకుండా పోదు, ఖచ్చితంగా శిక్షా విధి కలుగుతుంది. కనుక మనం ఒక ప్రత్యేకింపబడిన జనాంగంగా మనం ఉండాలని లేఖనం చెప్తుంది. ఎంత ప్రభు ఎంత దీనత్వంగా ఉన్నాడో వాళ్ళంతా చూశారు. ముఖం మీద ఉంచినప్పుడు అట్లా తుడుచుకోవడం వాళ్ళు చూశారు. కొరడలతో కొట్టినప్పుడు హింస భరించడం చూశారు. రాళ్లతో కొట్టినప్పుడు
హింస భరించడం చూశారు. అరచేతులతో కొట్టినప్పుడు, కాళ్ళతో కొట్టి తన్నినప్పుడు, వస్త్రాలు చింపినప్పుడు, రకరకాలుగా హింసలకు గురి చేసినప్పుడు ప్రభువులో ఉన్న సహనాన్ని వీళ్ళంతా చూశారు. చూసి 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 కూడా మనసు మార్చుకోలేదు. ఏమండి, ఎంత మొండి జీవితాలు చూడండి. ఇటువంటి మొండి జీవితాలు దేవునికి అంగీకారం అంటావా? దేవునికి ఇష్టమైనవి అంటావా? మనసు లోకములో ఉన్న, ఇప్పుడు చూడండి, ఒక చచ్చిపోయిన శవము, చచ్చిపోయిన తర్వాత ఆ చచ్చిపోయిన శవము నోట్లో ఒక సిగరెట్ పెడితే తాగుతుందా? తాగదు. ఒక కళ్ళు సీస పోస్తే తాగుతుందా? తాగదు. ఒక క్వార్టర్ బాటిల్ పోస్తే తాగుతుందా? తాగదు. కానీ ఆకులు ఒక్కలు జరద ఇస్తే తింటుందా? తినదు. లోకానుసారంగా మన ఆత్మీయంగా ఈ లోకములో లోక ఆశల విషయములలో మనం చచ్చిపోయిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. లోక విషయములలో మనము చచ్చిన వారమై ఉండాలి. ఈ లోకములో జీవిస్తున్నాం కానీ పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, ఓర్పు కలిగి, సహనము కలిగి ఈ భూమి మీద మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఇదండి దేవుని బిడ్డలకున్న లక్షణాలు. ప్రియులరా, ఎటుబడితే అటు తిరిగి, ఎటుబడితే అటు జీవించి, ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాలు చేసి, ప్రభుకు పాటలు పాడుతూ, వాక్యాన్ని బోధిస్తూ, చప్పట్లు కొడుతూ, కీర్తన చదువుతూ, రకరకాలుగా సాక్ష్యాలు చెబుతూ, ఇవన్నీ మనం చెప్పుకుంటూ మనం బ్రతుకుతున్నాం, పాడుకుంటూ బ్రతుకుతున్నాం, వాక్యం చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం. కానీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అనేది ప్రభు అడుగుతాడు. నువ్వు పాడడంలో తప్పు లేదు, నువ్వు చదవడంలో తప్పు లేదు, నువ్వు బ్రతకడంలో తప్పు లేదు, నువ్వు బోధించడంలో తప్పు లేదు. కానీ బోధకు తగ్గట్టు జీవితం ఉందా? పాడిన పాటకు తగ్గట్టు జీవితం ఉందా? ఇది దేవుడు నిన్ను నన్ను అడుగుతాడు. వీటి ప్రకారంగా జీవిస్తున్నామా లేదా? ప్రియులరా, ఒకరోజు నేను చెప్తాను, వినండి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, ఆ 12 మంది శిష్యులను దగ్గరికి పిలిచాడు. పిలిచి, శిష్యులారా, ఆ 12 మంది శిష్యులలో కూడా ఈ ఇస్కరియోత్ యోధ కూడా అక్కడ ఉన్నాడు. ఆ 12 మంది శిష్యులను ఒకసారి పిలిచి, ఇదిగో నేను ఒక విషయాన్ని నేను మీతో చెప్తున్నాను, శిష్యులారా, మీరు విని నా మాట వినండి అని చెప్పి శిష్యులను పిలిచాడు. వాళ్ళంతా వచ్చి అక్కడ నిలబడ్డారు. ప్రభువా, మరి ఏంటి మమ్మల్ని పిలిచావు? మేమందరం వచ్చాము. నువ్వు చెప్పే మాట ఏంటో మాకు చెప్తే మేము దాని ప్రకారంగా ఆలోచించడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే ఆ శిష్యులను పిలిచి యేసు ప్రభు ఏం చెప్పాడో ఒకసారి చూడండి. మార్కు సువార్త, మన బైబిల్లో నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు ఎవరితో వచ్చాడంట? స్తోత్రం చెప్పండి అన్న గట్టిగా, హల్లెలూయా. అక్కడక్కడ ఉన్న 12 మంది శిష్యులకు కబురు పెట్టి పిలిపించాడు. పిలిపించగానే ఆ 12 మంది శిష్యులు అందరూ యేసయ్య దగ్గరికి పోగయ్యారు. పోగానే వాళ్ళందరినీ సాయంకాలం తీసుకొని, శిష్యులరా, ఈరోజు పలాని గ్రామంలో పలాని ప్రాంతానికి వెళ్ళి, ఈరోజు చివరి రోజు గనుక, ఇది చివరి సమయం గనుక నేను మీతో కలిసి భోజనం చేయబోతున్నాను. మీరందరూ పలాని ప్రాంతానికి వెళ్ళి ఆ గృహములో భోజనము సిద్ధం చేయండి. నేను మీతో కలిసి ఈరోజు భోజనం చేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని నేను శాశ్వతంగా ప్రేమించాను. ఎంతవరకు ప్రేమించాను, ఏ రీతిగా ప్రేమించాడో చూడండి. యోహాను సువార్త
13వ అధ్యాయము ఏ రీతిగా ప్రేమించాడో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త మన 13వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. తాను లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే తెలుసుకొనిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చాలు, స్తోత్రం చెప్పండి అన్న గట్టిగా, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఏమండి, ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడంట ఆయన? అంతము వరకు. పరిస్థితులు ఎదురైనా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ఆయన అంతము వరకు వాళ్ళను ప్రేమించాడంట. అంతము వరకు, మధ్యలో వదిలిపెట్టలేదు, మధ్యలో వాళ్ళను దూరం చేసుకోలేదు, మధ్యలో వాళ్ళ మీద సనుక్కోలేదు, మధ్యలో వాళ్ళ మీద అసూయత పడలేదు, మధ్యలో వాళ్ళను నాకు అవసరం లేదని చెప్పి అనలేదు. ప్రియులరా, మొట్టమొదటిగా వాళ్ళను పిలిచిన రోజు నుంచి గలిలయ సముద్ర తీరములో వాళ్ళు వలలు వేస్తూ చేపలు పడుతున్న రోజుల్లో ఏ రీతికైతే యేసు ప్రభు పిలిచాడో, నన్ను మీరు అనుసరించండి, నేను మిమ్మలను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను, నేను నా ప్రేమను నేను మీకు నేర్పిస్తాను అని ప్రారంభంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచారో కడ వరకు కూడా ఆ ప్రేమను అట్లా నిలిపేశాడంట వాళ్ళ మీద. ఏమండి, ఈ రోజుల్లో క్రైస్తవులు అనబడిన మనం కూడా ఆ రీతిగా ఉండాలని ప్రభు అపోస్తుడైన పౌలు దైవజనులు చెప్తున్నారు. ప్రేమ నిలవరముగా ఉండాలంట, ప్రేమ నిలిచిపోవాలి. అందుకే పౌలు అంటాడు, నేను కొండలను పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను, బీదల కొరకు నా ధనమంతా అప్పగించినను, కాల్చబడుటకు నా శరీరము కూడా ఇచ్చేసిన, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభంలో నుంచి చూపించినటువంటి ప్రేమ అంతము వరకు చూపించాడు. ఆ ప్రేమే ప్రభు మాకు నేర్పించినటువంటి మార్గం. ఆ ప్రేమలోనే మేము నడుస్తున్నాము, ఆ ప్రేమలోనే మేము జీవిస్తున్నాము, ఆ ప్రేమలోనే మేము ప్రకటిస్తున్నాము, ఆ ప్రేమలోనే కడ వరకు మేము కనుమూస్తాం. బర్తలోమై ప్రభుతో నడిచిన తర్వాత ప్రభు నేర్పించిన అనుభవాలను గుర్తించి ఒక ప్రదేశానికి వెళ్ళి క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే చిరునవ్వుతో వాళ్ళు కొడుతున్నటువంటి దెబ్బలను భరిస్తూ చిరునవ్వుతో దేవుని స్వార్థ ప్రేమను ప్రకటిస్తుంటే వాళ్ళు బర్తలోమైని పట్టుకొని కట్టేసి చన్నటి బ్లేడ్లు తీసుకొని శాకులు తీసుకొని చర్మమంతా మేక చర్మాన్ని ఒలిచినట్లు బర్తలోమైని యేసుక్రీస్తు ప్రభు శిశువుని కట్టేసి ఆ చర్మాన్ని ఇట్లా బ్లేడ్ తీసుకొని ఒక కటికవాడు మేక చర్మాన్ని ఎట్లయితే ఒలుస్తాడో తన ఒంటి మీద ఉన్న చర్మాన్ని అట్లా ఒలుస్తూ ఉంటే ఆ చిరునవ్వుతో ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా, గట్టి చెప్పండి అన్న, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడంట, నవ్వుతూ ఉన్నాడంట. వేదన భరించవలసినటువంటి సమయం, ఏడవలసినటువంటి సమయం, అయ్యో నేను ఈ పని చెయ్యను, నన్ను వదిలిపెట్టు, నేను అనవలసినటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రభుని సాదృష్టంగా పెట్టుకొని ప్రభు నేర్పించినటువంటి, ప్రభు నడిచినటువంటి, ప్రభు జీవించినటువంటి జీవితంలో ఆయన నడిచాడు గనుక ఆయన చర్మముని తోలు అట్లా ఒలిసి తీసిన తర్వాత మళ్ళీ అదే తోలును మళ్ళీ ఒంటికి తగిలిచ్చి కుట్టడం స్టార్ట్ చేశారంట. ప్రియులరా, సాక్షులుగా ప్రభు కొరకు బ్రతికి మరణించారు వాళ్ళండి. లోకాన్ని విసర్జించుకున్నటువంటి వాళ్ళు, లోకమును పెంటతో ఎంచుకున్నటువంటి వాళ్ళు, ఈ లోకము మాకు అవసరం లేదు అని జీవించినటువంటి వాళ్ళండి. ప్రియులరా, ఈ రోజుల్లో క్రైస్తత్వానికి అదుపు లేదు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ
ప్రభు నాకు ఈ మేలులు చేశాడు, నాకు ఆ మేలులు చేశాడు, నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు పెద్ద బిల్డింగ్ వచ్చేసింది, ప్రభుని నమ్ముకున్న తర్వాత కార్లు కొన్నాను, ప్రభుని నమ్ముకున్న తర్వాత పొలాలు కొనుక్కున్నాను. ఇవన్నీ ఇటువంటి దరిద్రమైన సాక్ష్యాలు బైబిల్లో నాకు ఎక్కడ కనిపించవు. ప్రభును నమ్ముకున్న తర్వాత సమస్తను పెంటతో ఎంచుకున్నటువంటి సాక్ష్యం కనిపిస్తుంది ఈ బైబిల్లో. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే వేదనతో ఉన్నారో వాళ్లకు సహాయము చేయాలని కలిగి ఉన్నటువంటి వాళ్ళకున్న వాటిని అమ్మి వీళ్ళకు తెచ్చిచ్చి వీళ్ళను బలపరిచినట్లు ఈ బైబిల్లో కనిపిస్తుంది. ఇదండి క్రైస్తత్వానికి ఉన్నటువంటి గుర్తింపు, గుణలక్షణాలు. అంతేగాని ప్రభు పేరు చెప్పుకొని అబద్ధాలాడి మోసాలు చేసి ఆస్తులు సంపాదించుకొని దేవుడిచ్చాడు 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 అని చెప్పుకుంటూ, దేవుని పేరు చెప్పుకుంటూ ఇటువంటి ఏంటిది ఆశలు చూపించి మనుషులను పురిగొలుపుతున్నటువంటి రోజులు ఇవి ప్రియులరా. కనుక దేవునితో నడవడం అంటే ఏంటిదండి? ఆయన ప్రేమను తెలుసుకోవడము, ఇతరులకు ప్రకటించడము, సిలువ స్వార్థ ప్రకటించడము, సిలువ బాధ్యత, సిలువ భుజం మీద పెట్టుకొని బాధ్యత కలిగి భారము కలిగి సిలువ స్వార్థ ప్రకటించడమే క్రైస్తత్వం అంటే. అంతేగాని దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే డబ్బు కలుగుతుంది, దేవుని నమ్ముకుంటే బంగారం వస్తుంది, దేవుని నమ్ముకుంటే బండ్లు వస్తాయి, ఇవన్నీ ఇటువంటి ఆశలు అలవాటులన్నీ అవి దేవుని వలన కలిగేటివి కాదు. స్తోత్రం చెప్పండి అన్న, రెండు చేతులెత్తి హల్లెలూయా.